మరణించిన చిన్నారులకు నివాళులు. మోడీని ఆలింగనం చేసుకొని ఉద్వేగానికి గురైన జెలెన్స్కీ. భారత్ తలుచుకుంటే యుద్ధం ఆగిపోతుందని వ్యాఖ్య. సార్ మోడీ గారు ఆ శాంతి 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 అని చెప్పి మన ఊళ్ళని ఇట్లా కట్టేబట్టే దాడులన్నీ కూడా ఎక్కువైతా ఉన్నాయి, చులకనైపోతూ ఉన్నాం. ముఖ్యంగా మన భారతదేశం లోపల అత్యాచారాలు, మానభంగాలు ఇవన్నీ కూడా ఎక్కువైతా ఉన్నాయి. ఒక్కసారి ఆ శాంతి అనే కట్టలు తెంచుకుంటే భారతదేశం ఒక పవర్ ఏందో చూపించవచ్చు అందరికీ. ఈస్ట్ హైదరాబాద్లో ఐటీ పార్క్ రియల్ రంగంపై కస్టమర్లకు అనుమానాలు, అపోహలు. అన్ని రంగాల అభివృద్ధే ప్రభుత్వ లక్ష్యం. మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు. క్రెడాయ్ ప్రాపర్టీ షో ప్రారంభం. ఉక్కు కౌగులి నుంచి తెలంగాణ ప్రజలకు విముక్తి. ప్రజా ఉద్యమాలే నాకు చదువును చైతన్యాన్ని నేర్పాయి. మహారాష్ట్ర జైళ్లలో కుల వ్యవస్థ, జైళ్లకు వచ్చిన రౌడీలు తొందరగానే బయటకు. ప్రజా ఉద్యమాల్లో పాల్గొన్న వారికి చిత్రహింసలు తప్పట్లేదు. మీట్ ది ప్రెస్లో ప్రొఫెసర్ జిఎన్ సాయిబాబా. పాపం ఈయన చెయ్యని తప్పుకి శిక్షణ అనుభవించండి ఇన్ని రోజులు. రుణమాఫీకి మొబైల్ యాప్. నేరుగా రైతుల ఇండ్లకే వ్యవసాయ అధికారులు. వచ్చిన ఫిర్యాదులు యాప్లో అప్లోడ్. వీలైనంత తొందరగా పరిష్కరించే ప్రయత్నం. మంత్రి తుమ్మల నాగేశ్వరరావు వెల్లడి. మెడికో మృతదేహంపై 2 డాక్టర్ల వేలిముద్రలు. 4 వైద్యుల కదలికలు సీసీ కెమెరాలో రికార్డ్. కోల్కతా ఘటన కేసులో నిందితుడు సంజయ్కి 14 రోజుల రిమాండ్. కేంద్ర ప్రభుత్వం చాలా బాధాకరం. మెడికో మృతదేహంపై 2 డాక్టర్ల వేలిముద్రలు ఉన్నాయంట. అంటే దీంట్లో డాక్టర్లు కూడా ఇన్వాల్వ్ అయి ఉన్నారు. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు డిఏ వచ్చే నెలలో 3% పెంచే ఛాన్స్. సిఎన్బిసి టీవీ 18 నివేదిక. అనిల్ అంబానీకి 25 కోట్ల ఫైన్. ఆయనతో పాటు మరో 24 సంస్థలపై 5 ఏళ్ల నిషేధం. నిధుల మళ్లింపు ఆరోపణలపై సెబీ చర్యలు. 27 మంది దుర్మరణం. నేపాల్లో నదిలో పడిపోయిన బస్సు. మ్యారేజ్ వర్సెస్ లివిన్. సహజీవనానికే యువతీ యువకుల ఓటు. దీనివల్ల లాభాలేంటి, నష్టాలేంటి? పుట్టే పిల్లలకు లీగల్ హక్కులు ఉంటాయా? ఇన్ని సమస్యలలో ఒక సమస్య అయింది. నెక్స్ట్, ఇంటింటికి ఇంటర్నెట్ 300కే. 93 లక్షల కుటుంబాలకు ఇవ్వాలనుకుంటున్నాం. అందులోనే కేబుల్ టీవీ, పిల్లలకు బడిపాఠాలు. ఈ పథకానికి వడ్డీ లేకుండా 1779 కోట్లు ఇవ్వండి. కేంద్ర మంత్రి సింధియాతో భేటీలో సీఎం రేవంత్ విజ్ఞప్తి. ఇంటింటికి ఇంటర్నెట్ ఇస్తారా? ఎందుకు? పిల్లలు చెడిపోనిక? ఇప్పటికే మొత్తం గబ్బు పట్టిపోయిందిరా నాయన అంటే, ఉచిత విద్యని ఇయ్యరా నాయన అంటే వద్దు, ఇంటింటికి ఫ్రీ ఇంటర్నెట్ ఇస్తాం, ఆ ఇంటర్నెట్ ద్వారా ఇంకేదో ఇస్తామన్నట్టుంది మీ కథ. ఉచిత విద్య ఇవ్వండి. ఈ 1700 కోట్లలో ఎన్ని స్కూళ్ళు డెవలప్ అయితే తెలుసా? ఎన్ని స్కూళ్ళు, వారం రోజుల్లో స్కూళ్ళు కట్టి చూపించచ్చు. నిజంగా చేయాలనే మనసు ఉంటే, తెలంగాణ బాగుపడాలనే ప్రేమే ఉంటే, వారం రోజుల పైసలుంటే ఏమైనా చేయగలుగుతాం. పైసాయే పరమాత్మ అంటారు కదా. పైసలుంటే 1700 కోట్లతోటి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అత్యద్భుతమైనటువంటి ఉచిత విద్యను డెవలప్ చేసి చూపించచ్చు వారం రోజుల్లో. కానీ మీకు చేయాలనే సంకల్పం ఉండాలి. ఇదేంది? 300 రూపాయలకే ప్రాజెక్టులు తీసుకపోయి ఒకటి కట్టబెడతారు. దాంట్లో వీళ్ళు కమిషన్ తీసుకుంటారు. గది ప్లాన్ అంతే. నేడో రేపో పీసీసీకి కొత్త అధినేత. రాష్ట్ర అగ్రనేతలకు వెల్లడించిన పార్టీ అధిష్టానం. మంత్రివర్గ జాబితాపై కూడా వారితో కసరత్తు. వేర్వేరుగా కలిసికట్టుగా అభిప్రాయాల సేకరణ. సుందిల్లా నిర్మాణ స్థలాన్ని పరిశీలించలేదు. కాళేశ్వరం
సిఈ ఇచ్చిన సమాచారం ఆధారంగానే డిజైన్లు. ఎన్ఐటి నివేదికతో షీట్ ఫైల్స్ బదులు సీకెంట్ ఫైల్స్ వినియోగం. కాళేశ్వరం కమిషన్కు తెలిపిన మాజీ ఎస్ఈ అబ్దుల్ ఫజల్. మరి మీరు అందరందం ఉన్నదెందుకు? మరి కాళేశ్వరం ఉన్నప్పుడు ఏం చేస్తున్నారు? మరి వాళ్ళు కట్టమంటే కట్టేయడమేనా? అక్కడ ప్లేస్ బాగాలేనప్పుడు చెప్పాలి కదా, ధైర్యం సరిపోలేదా? అనిల్ అంబానీపై సెబీ వేటు. నిధులు మళ్లింపు అంశంలో 25 కోట్ల జరిమానా. 5 ఏళ్ళు మార్కెట్లో పాల్గొనకుండా నిషేధం. రిలయన్స్ గ్రూప్ షేర్లు ఢమాల్. మంచి పని చేసిరు. కానీ అదానీది కూడా గట్లనే చేయాలి. కేవలం అనిల్ అంబానీయే కాదు, అదానీ కూడా ఉన్నాడు కదా, అదానీది కూడా చేసి చూపించండి. గొల్లం లేని తలుపు అయినా దారుణం. కోల్కతా హత్యాచారం కేసులో కొత్త వివరాలు. హాల్ తలుపు బోల్ట్ గతంలోనే విరిగింది. దారుణం జరుగుతుంటే బయట కాపలా కాసారా? ఆక్రందనలు ఎవరికి వినిపించలేదా? పరిశీలిస్తున్న సిబిఐ. 2 వారాల జ్యుడిషియల్ కస్టడీకి నిందితుడు. సిబిఐకి వెళ్ళింది కేసు. సో సిబిఐ ఎంక్వైరీలో కొత్త కోణం కనబడతా ఉంది. డాక్టర్ వేలిముద్రలు కూడా, కొంతమంది డాక్టర్ల వేలిముద్రలు ఉన్నట్టు తెలుస్తూ ఉన్నది. మరి ఆమె అంతగానం అరిచి మొత్తం చూసాం మనం, తన శరీరం అంతా కూడా. సో మొత్తం తను చాలా ఫైట్ చేసింది, చాలా అంటే చాలా ఫైట్ చేసింది. అంత ఫైట్లో ఎన్ని శబ్దాలు రావాలా? మన శబ్దాలు ఎవరికి కూడా వినబడలేదా? సో విని లేకపోతే నోరు కూడా గొంతు గట్టిగా పట్టుకున్నట్టు కూడా తెలుస్తూ ఉంది, ఎందుకంటే ఇక్కడ మొత్తం మార్క్ కనబడుతూ ఉంది. సో మరి అక్కడ ఏం జరిగింది అనేది మరి సిబిఐకి వెళ్ళింది కాబట్టి మొత్తం బట్టబయలయ్యేటట్టుంది. ఇంకొన్ని రోజుల్లో చూద్దాం మరి ఏం జరగబోతుందో. హైడ్రా అలజడి. గత 111 జీవో పరిధిలో ఉన్న గ్రామాలకు హైడ్రాను విస్తరించే యోచనలో ప్రభుత్వం. బీఆర్ఎస్ హయాంలో జీవో రద్దుతో ఆ గ్రామాల్లో భూములకు రెక్కల నిర్మాణాలు. హైడ్రా పరిధిలోకి వస్తే తిరిగి పాత నిబంధనలు వస్తాయన్న ఆందోళనలో ప్రజలు. స్థానిక ఎన్నికల్లో ఇది తమకు నష్టం కలిగిస్తుందంటున్న కాంగ్రెస్ నేతలు. ఇప్పటికే జిహెచ్ఎంసీలో 45 గ్రామాల విలీనం ప్రతిపాదన వ్యతిరేకిస్తూ కోర్టును ఆశ్రయించిన పలువురు. మొత్తం అయిపోయి. ఎందుకంటే మీ హైడ్రా ఎవరి మీద పనిచేస్తుంది? సామాన్యుల మీద పనిచేస్తుంది. మీ హైడ్రా గొప్ప మీద, పైసలున్నోళ్ళ మీద పనిచేస్తలే. వంశీరామ్ బిల్డర్స్ మీద పనిచేస్తలే, మై హోమ్ మీద పనిచేస్తలే, వర్టెక్స్ మీద పనిచేస్తలే, మన అదేందయ్యా రాజపుష్ప మీద పనిచేస్తలే, వాసవి మీద పనిచేస్తలే. అట్లనే వీటన్నిటి మీద మీ హైడ్రా పనిచేస్తలే. మీ హైడ్రా మిడిల్ క్లాస్ ఫ్యామిలీల మీద, ఇల్లు కొనుక్కున్న మీద, పేద ప్రజల మీదే పనిచేస్తుంది. మరి ఎందుకయ్యా హైడ్రా? ఇగో ఇప్పుడేమో కులగొట్టిరు, నాగార్జున ఎన్కన్వెన్షన్ కులగొట్టిరు. ఒకసారి విజువల్స్ చూద్దాం. వాట్సాప్ ఎస్ ఒకసారి చూస్తే నేను స్ట్రక్ అవుతుందా? మళ్ళీ ఓపెన్ అవుతలేదు వాట్సాప్. ఎస్ ఓకే, ఒకసారి చూస్తే ఇక్కడ మీరు నాగార్జున ఎన్కన్వెన్షన్
ఈరోజు పొద్దున కులగొట్టిరు. ఇది ఎస్ నాగార్జున ఎన్కన్వెన్షన్ ఉంది కదా, నాగార్జునది మొన్న కూడా మనం మార్నింగ్ న్యూస్లో మాట్లాడినాం. మీ హైడ్రా వీళ్ళ మీద పని చేయదని అడిగినాం. రంగనాథ్ గారు మీరు సూపర్ అండి. సో ఇట్లనే అందరు రాజకీయ నాయకులవి ఎవరివైతే వాళ్ళవి కేటీఆర్ జన్వాడ ఫామ్ హౌస్ లీజుకి తీసుకుందైతే